ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ గుండదల గంగిరెద్దుల దెబ్బ. ఓకే. దేవునికి వందనాలు, ఆత్మీయ తల్లికి వందనాలు. నేను లైలా కాలేజీ ఆడిటోరియంలో వచ్చినప్పుడు తలనొప్పి, చెప్పలేనంత విపరీతమైన బాధ, కళ్ళు కనిపించలేదు. హాస్పిటల్కి వెళ్తే దగ్గర చూపు పోయిందని అన్నారు. ఫస్ట్ టైం నేను ప్రేయర్కి వచ్చి, నేను దేవా నీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా, నాకు మళ్ళీ తిరిగి ఆ స్పెట్స్ పెట్టుకోకుండా ఉండాలి ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్పెట్సే పెట్టుకోలేదు. ఆమేన్, ఆమేన్, ఆ స్పెట్స్ కోసం 2000 అయ్యింది కాస్ట్. అయినప్పటికీ ఈ రోజు కూడా నేను పెట్టుకోలేదు. దేవుడు నన్ను ఆ రోజు స్వస్థపరిచాడు. ప్రతిరోజు 5:30కి ఆత్మీయ తల్లి వాగ్దానం, ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకోపోయినా ఏదో ఒక పనిలో నేను వాగ్దానం వింటాను. ఆ వాక్యం ఎత్తిపట్టే ప్రార్థన చేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను, నా బిడ్డలని ఎంతగానో దీవించాడు. ఇప్పుడు అంత క్లియర్గా ఉందా? ఒకప్పుడు అంతగా ఎలా ఉండేది? కళ్ళు మసుగ్గా, బైబిల్ కూడా చదవలేను. దైవజనులు చెప్పిన వాగ్దానం కూడా తీయలేకపోయేదాన్ని. చదవటానికి అసలు కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు, కళ్ళం నీళ్ళు కారుతూ ఉండేవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అసలు స్పెట్సే యూజ్ చేయలేదు. ఆమేన్.